ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో పాలు బెల్లము ఉంటే ఇలా ఒకసారి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. 10 నిమిషాల్లో అయిపోయింది. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ తీసుకున్నాను. వీటిని బాగా మరిగించుకోవాలి. లీటర్ పాలు 1/2 లీటర్ అవ్వాలన్నమాట. అంతవరకు బాగా మరిగించుకొని ఒక లెమన్ ని పూర్తిగా పిండుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని ఆ నిమ్మరసాన్ని ఒకేసారి కాకుండా 2 టైమ్స్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పాలన్నీ ఇరగొట్టుకోవాలన్నమాట. ఇలా ఇరిగిన పాలల్లో ఒక 100 గ్రామ్స్ బెల్లం వేసుకొని అది బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను లీటర్ పాలకి 100 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోయింది. నెక్స్ట్ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పీసెస్ గా వద్దంట. సో పొడి పొడిగా కావాలి అంటే నేను ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటున్నాను. పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత నేను ఇలా నెయ్యి రాసుకున్న బాక్స్ లోకి తీసుకున్నాను. మీరు పీసెస్ గా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కలాకండ్ వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్.